మీ కుటుంబ స్వప్నం మీ చిరంజీవుల గమ్యం. కిండర్ గార్డెన్ నుండి ఇంటిగ్రేటెడ్ CBSE +2 వరకు ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. లారెల్ హై గ్లోబల్ స్కూల్, రాజమహేంద్రవరం. నల్లమల్ల పరిరక్షణపై ఫోకస్ పెట్టింది సర్కార్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అడవి సంరక్షణ, వన్యప్రాణుల మనుగడ, ప్రమాదాల నివారణ కోసం అడ్వాన్స్ టెక్నాలజీ డ్రోన్లను తెరపైకి తెచ్చింది. ఇంతకీ దాని ఉపయోగాలు ఏంటి? ప్రభుత్వ లక్ష్యమేంటో చూద్దాం. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సంరక్షణకు డేగ కళ్ళతో పర్యవేక్షణ చేపడుతున్నారు అటవీ శాఖ అధికారులు. అడ్వాన్స్ టెక్నాలజీ నిఘా నేత్రాలతో అడవుల నరికివేత, వన్యప్రాణుల వేట, అగ్ని ప్రమాదాలకి చెక్ పెట్టేలా చర్యలు చేపడుతున్నారు. నల్లమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల డ్రోన్ల వినియోగంపై NTV గ్రౌండ్ రిపోర్ట్. దేశంలో పెద్దది అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. ఈ అటవీ ప్రాంతాన్ని రేంజ్ అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో అడవిని కాపాడేందుకు దృష్టి పెట్టినా కొందరు అటవీ భూములను ఆక్రమించి సాగు చేస్తుండగా మరికొందరు అక్రమంగా చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక దీనికి తోడు ఉచ్చులు, విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసి వన్యప్రాణులను వేటాడుతున్నారు. అలాగే తరచూ అగ్ని ప్రమాదాల వల్ల పచ్చని అడవి దహించుకుపోతోంది. వీటన్నింటిపై ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు అత్యాధునిక సాంకేతిక డ్రోన్ల వినియోగంపై దృష్టి పెట్టారు అధికారులు. అడవిలో చెట్ల నరికివేత, భూ ఆక్రమణలు, జంతువుల వేట, అగ్ని ప్రమాదాల సమాచారాన్ని మరింత పకడ్బందీగా తెలుసుకునేందుకు రాత్రింబవళ్లు నిఘాను పటిష్టపరిచేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోసం Q4, Q6 అనే 2 అత్యాధునిక 4G డ్రోన్లను కొనుగోలు చేశారు. వాటి ద్వారా రాత్రింబవళ్లు అడవిలో మనుషులు, వన్యప్రాణుల కదలికలను గుర్తించడంతో పాటు అగ్ని ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అప్రమత్తమయ్యే అవకాశం ఉంది. 400 మీటర్ల ఎత్తున ఎగిరే డ్రోన్లు దిగువన ఉన్న అడవిలో 4 నుంచి 6 కిలోమీటర్ల వ్యాసార్థంలో చిత్రీకరిస్తాయి. ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 45 నిమిషాల పాటు గాలిలో డ్రోన్లు ఎగురుతాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో డ్రోన్ల వినియోగము, డ్రోన్ల సాంకేతికతకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటి సార్, ఎందుకు నల్లమలలో ఈ డ్రోన్ల వినియోగం చేస్తున్నారు? మన నల్లమల అడవి అనేది టైగర్ రిజర్వ్, వన్ ఆఫ్ ద థర్డ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్. సో ఆల్మోస్ట్ 2,55,000 హెక్టార్స్ ఏరియా ఉన్న టైగర్ రిజర్వ్ కాబట్టి, అండ్ లాట్ ఆఫ్ హిల్ టాప్స్, చాలా అన్రీచబుల్ టెరైన్ ఉంది మన దగ్గర. సో అండ్ ఆల్సో ఏమవుతుంది ఇప్పుడు బేసిక్గా లోపలికి ఎవరు వెళ్తున్నారు అండ్ యాక్సెస్ ఇస్ ఆల్సో వెరీ లిమిటెడ్. ఒకరు వెళ్ళారా లేదా అనేది తెలుసుకోవడం ఆల్సో విల్ గెట్ వెరీ డిఫికల్ట్. అండ్ బీట్ ఆఫీసెస్ కానీ, బేస్ క్యాంప్స్ కానీ రిగరస్గా ఎవ్రీ డే వెళ్ళడము అండ్ ఆల్సో అసలు ప్రాపర్గా ఏమైనా డిస్టర్బెన్స్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో డ్రోన్స్ అనేది విల్ హ్యావ్ అంటే ఇన్ ఎవ్రీ అదర్ సెక్టర్, జస్ట్ లైక్ ఎవ్రీ అదర్ సెక్టర్ వాడుతున్నారు. అగ్రికల్చర్ సెక్టర్ వాడుతున్నారు ఇప్పుడు, అండ్ ఈవెన్ మైనింగ్ సెక్టర్ వాళ్ళు వాడుతున్నారు. సో సిమిలర్లీ ఫారెస్ట్ నీడ్స్ హైయెస్ట్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ అనమాట. సో ఇన్ దిస్ కంటెక్స్ట్ మనం డ్రోన్ని వాడుతున్నాము. సో ఇందులో బేసిక్గా 4 డిఫరెంట్ పేలోడ్స్ ఉంటాయి. ఇందులో మీరు వాడేటువంటి Q6 మోడల్ అని చెప్తున్నారు. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? దీని ద్వారా మన అటవీ శాఖ విస్తీర్ణంలో జరిగేటువంటి మేలేంటి? అటవీ సో బేసిక్గా దీని మన డ్రోన్ పేలోడ్స్ అని డిఫరెంట్ పేలోడ్స్ ఉంటాయి. సో నార్మల్ డ్రోన్స్కి ఈ డ్రోన్స్కి తేడా ఏంటంటే, ఆ నార్మల్ డ్రోన్స్ అంటే పేలోడ్ ఎట్మాక్స్ మనకి డే లైట్ పేలోడ్, అంటే నార్మల్గా అబ్జర్వ్ చేయడానికి. ఇప్పుడు ఏదైనా జాతర అవుతుంది, ఫారెస్ట్ లోపల ఏదైనా టెంపుల్ ఉంది, అక్కడ యాక్టివిటీ ఎలా ఉందనేది ఓవరాల్ అబ్జర్వేషన్కి యూజ్ అవుతుంది. దీనివల్ల కూడా యూజ్ అవుతుంది అది. అండ్ ఇట్ కెన్ ఫ్లై అప్ టు మ్యాక్సిమం కిలోమీటర్స్ 5 kilometers. సో అదే సెకండ్ థింగ్ ఇస్ థర్మల్ డ్రోన్స్ కూడా మనకు ఉన్నాయి అవైలబుల్గా. బట్ 2 more features విచ్ యాడ్స్ అడ్వాంటేజ్ టు దిస్ డ్రోన్ ఏంటంటే, మన ఫోటోగ్రమెట్రీకి సర్వే చేస్తుంది. సో మనం ప్రాపర్గా ఫారెస్ట్ ఫ్లోర్ మ్యాపింగ్ అంటే డిజిటల్ ఎలివేషన్ మోడల్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ ప్రాపర్గా మనకి ఇప్పుడు సాలిడ్ వేస్ట్, మన రివర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కానీ, ఇంకా మనం ప్రాపర్గా ఆ డిజిటల్ ఎలివేషన్ మోడల్లో ఏం తెలుస్తుంది అంటే ఎట్లా మనకి రివర్ వాటర్ అనేది రావచ్చు. సో ఎక్కడెక్కడ మనం మన పర్కులేషన్ ట్యాంక్స్ కానీ, చెక్ డ్యామ్స్ కానీ ప్రపోజ్ చేయాలి, ఎక్కడ సాయిల్ ఎరోషన్ పాసిబిలిటీ ఎక్కువ ఉంది, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో మీరు ఈ డ్రోన్ వాడకం ద్వారా ఏ అంశాలని కట్టడి చేయబోతున్నారు? సో ఇనీషియల్గా ఫస్ట్ ఫోకస్ అయితే డెఫినెట్గా, బికాస్ దిస్ ఈస్ ఎ వెరీ వాటర్ స్కేర్స్ సీజన్ నౌ. సో అరౌండ్ ద వాటర్ బాడీస్ నైట్ టైంలో
చాలా వచ్చేస్తుంది అనమాట మన యానిమల్స్, వైల్డ్ యానిమల్స్. సో అక్కడ పోచింగ్ థ్రెడ్స్ ఏమైనా అవుతున్నాయా, పోచింగ్ ఇన్సిడెన్సెస్ ఏమైనా జరిగే అవకాశం ఉందా? సో ఇది థర్మల్ పేలోడ్ మనం యూస్ చేసుకోవడం వల్ల దాన్ని క్లియర్గా మన ఇందులో మనకి ట్రాకింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో ఆటోమేటిక్గా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఎవ్రీ వాటర్ బాడీ దగ్గర వీఆర్ యాక్చువల్లీ సెండింగ్ అక్రాస్ ద డిఫరెంట్ రేంజెస్ చేయించి అక్కడ రేంజర్తో కూర్చోబెట్టించి మనం ప్రాపర్గా అనాలిసిస్ చేస్తున్నాము. సో అదొకటి ఫస్ట్ థింగ్. అండ్ ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజెస్లో ఏమైనా ఎంక్రోచ్మెంట్స్, ఎక్స్టెన్షన్స్ అయితే విచ్ హాస్ హై ప్రాబబిలిటీ, సో అక్కడ కూడా మనము ఇమీడియట్గా మనకి వితిన్ 1-2 డేస్లో వీ కెన్ నోటీస్ ఇట్. బికాజ్ మనం ఇప్పుడు ఒక రేంజర్ ఒక 1 month పడుతుంది ఒక మొత్తం రేంజ్ ప్రాపర్గా తిరగాలంటే. బట్ విత్ ద డ్రోన్ ఓవరాల్గా అసలు 3-4 డేస్లో మొత్తం కంటిన్యూస్గా మనం దాన్ని మానిటర్ చేయవచ్చు. ఓకే, ఎంతమంది సిబ్బంది దీనికి ప్రత్యేకంగా కేటాయించారు? వీరికి ఏమైనా శిక్షణ ఇచ్చారా? సో బేసిక్గా ఒక్కొక్క డివిజన్ నుంచి మన అమరావతి డివిజన్ నుంచి, అచ్చంపేట డివిజన్ నుంచి ఇక్కడ హనుమంతు అని ఉన్నారు. సో హీ కెన్ మేనేజ్ డ్రోన్ వెరీ వెల్. సో ఇతన్నే మనం ప్రతి రేంజ్కి అటాచ్ చేసి తిప్పి పంపించేస్తాము. అండ్ ఆల్సో ఈ ఆల్సో మేకింగ్ అదర్స్ టు లర్న్ ఎట్లా చేయాలి మేనేజ్ అనేది. అడవి ఆక్రమణతో పాటు అగ్ని ప్రమాదాలు, అదే మాదిరిగా వన్యప్రాణుల మూమెంట్ని ఈజీగా తెలుసుకోవచ్చు. దీని ద్వారా కొంతమంది సిబ్బంది చేయలేని పని కూడా డ్రోన్ల ద్వారా సునాయాసంగా తక్కువ సమయంలో చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఆయన పేర్కొంటున్నారు. మరోవైపు అటవీ రేంజ్కు 2 చొప్పున 6 శిక్షణ పొందిన అధికారులు ల్యాప్టాప్ ద్వారా వీటిని ఆపరేట్ చేస్తున్నారు. ఈ డ్రోన్ల ద్వారా అటవీ విస్తీర్ణం తెలుసుకోవడంతో పాటు అడవిలో నీటి వనరులు ఉన్న ప్రాంతాలు, జంతువుల కదలికలు తెలుసుకోవచ్చు. ఇక జంతుగణాలలో కూడా ఈ డ్రోన్లు కీలకం కానున్నాయి. ఉన్న చోటు నుంచి చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు అంటున్నారు అధికారులు. అందుకని మాకు శిక్షణ ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఫ్లై చేయగలగాలి. ఇది తర్వాత యాంటీ పోచింగ్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఫ్రింజ్ విలేజ్లో ఎవరైనా అన్వాంటెడ్ పర్సన్ లోపలికి ఎంట్రీ అయితే మేము ఎవరైనా ఇన్ఫర్మేషన్ రావడం కానీ లేకుంటే మేమే పట్టుకోవడం వల్ల ఆ వ్యక్తి సడన్గా మా నుంచి తప్పించుకున్నా కానీ మేము ఫ్లై చేసి డ్రోన్ నుంచి ఆ వ్యక్తిని ట్రాక్ చేసి కూడా పట్టుకోవచ్చు. ఎంత దూరం అంటే ఇది 5 కిలోమీటర్ వరకు ఆ మనిషిని ట్రాక్ చేసి ఎవరనేది అబ్జర్వ్ చేసి వీడియో ఆటోమేటిక్ రికార్డ్ అవుతుంది. కెమెరా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అలాగే ఈ ఏరియాలో సర్వే లోయలు, గుట్టలు ఉంటాయి కాబట్టి అక్కడ వెళ్ళలేని పరిస్థితిలో ఫారెస్ట్ సిబ్బంది ఈ డ్రోన్ ద్వారా మేము అక్కడ ఏముంది, వెజిటేషన్ ఏముంది, అక్కడ ఏమైనా ఇంప్లిమెంట్ చేయవచ్చు, ఆ వాటర్ బాడీస్ కానీ ఏమైనా వైల్డ్ మూమెంట్ ఉందనేది కూడా ఈ గుట్టలలో, లోయలలో కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. ఇప్పటికే వివిధ రంగాల్లో డ్రోన్ల వాడకం పెరిగింది. ఇప్పుడు అటవీ సంరక్షణలో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ డ్రోన్లను వాడుతున్నారు. అడవుల నరికివేత, అడవుల ఆక్రమణ, వన్యప్రాణుల మూమెంటు, అగ్ని ప్రమాదాలను నివారించడానికి మరింత దోహదపడుతుంది ఈ సాంకేతికత అని చెప్పేసి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ డ్రోన్లతో పాటు స్థానికంగా వివిధ సాంకేతిక పరికరాలు, సిబ్బంది అడవి పరిరక్షణలో ఎల్లప్పుడూ ముందుంటారని చెప్పేసి వారు పేర్కొంటున్నారు. వీడియో సందీప్తో హైమాద్, NTV, నల్లమల నుంచి.